హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం 4వ భాగాన్ని వినేద్దాం. పుష్ప దగ్గర నుండి ఫోన్ రావడంతో నిద్ర కూడా పూర్తిగా లేవకుండానే దుప్పటి ముసుగులో నుండి చెయ్యి బయటకు పెట్టి పక్కనే ఉన్న ఫోన్ ఆన్ చేసింది నేత్ర. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్. అయినా నువ్వేంటే ఇంత అర్ధరాత్రి కాల్ చేసి గుడ్ మార్నింగ్ అంటావు? ఉదయం చేయొచ్చు కదా. ఉదయం మాట్లాడతాను, బాయ్. నేత్ర 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 ఆగవే. ఫోన్ కట్ చేయబోతూ ఆగి, అబ్బా ఏంటే, ఏమైనా అర్జెంటా? అవును అర్జెంట్. అంతకన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అది? త్వరగా చెప్పు, నిద్రపోవాలి. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ఏం నీకు తెలీదా? ఇది అడగడానికే ఇంత రాత్రి కాల్ చేసావా? ఫోన్ పెట్టేయి. వస్తాయి, ఆగవే. ఏంటే నీ బాధ? ఒక్కసారి దుప్పటి తీసి చూడు, నీకే తెలుస్తుంది. ఏంటే తెలిసేది అంటూ దుప్పటి తీసి చూసింది. ఎదురుగా ఉన్న గోడ గడియారంలో చిన్న ముళ్ళు 9 మీద, పెద్ద ముళ్ళు 1 మీద ఉన్నాయి. అమ్మో, ఏంటే 9 అయిందా టైము? ఇప్పుడు తెలిసిందా? నేను తర్వాత ఆఫీస్లో మాట్లాడతాను, బాయ్ అని ఫోన్ పెట్టేసి పరుగు పరుగున లేచి ఆఫీస్కి టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి, అసలే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అనుకుంటూ కంగారుగా బాత్రూంలోకి వెళ్ళింది. టైంకి నేను ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకుంటే ఈరోజు ఆఫీస్కి లేట్ అయ్యి ఉండేది పాపం అనుకుని నేత్ర పరిస్థితిని తలుచుకుని నవ్వుకుంది పుష్ప. అమ్మ పుష్ప అంటూ పిలుస్తున్న తాతయ్య పిలుపు విని అట్టుగా వెళ్ళింది. చూడమ్మా, ఇది మీ అమ్మమ్మ జ్ఞాపకంగా నీ బ్యాగ్లో పెట్టుకో అంటూ భార్యకి సంబంధించిన కొన్ని వస్తువులు మూట పుష్ప చేతిలో పెట్టాడు. అది తీసుకుని వెళ్తూ పక్కన బల్ల మీద తాతయ్య మరచొంబు కింద పెట్టిన వాళ్ళ అమ్మ మామయ్యల జ్ఞాపకంగా మిగిలిన ఆ ఫోటోని తీసుకుని బయటికి నడిచింది. ఇప్పుడు చెప్పవే, ఉదయం ఎందుకు కాల్ చేశావు అని అడిగింది నేత్ర. ఆఫీస్కి చేరుకొని మీటింగ్ పూర్తి చేసుకుని రిలాక్స్ అవుతూ. చేరావా? టైంకి నువ్వు ఫోన్ చేయబెట్టి సరిపోయింది, లేకుంటే లేట్ అయి ఉండేది. అదే నీ ఫ్రెండ్ అంటే. ఇంతకీ ఫోన్ ఏం చేశావో చెప్పు. నిన్న ఇల్లు గురించి చెప్పాను కదా, మరోసారి గుర్తు చేద్దామని చేశాను. ఎక్కువ సమయం కూడా లేదు, ఎలా వెతుకుతావో ఏంటో. ఏం చేస్తాం తల్లి, తప్పుతుందా? అదంతా ఇల్లు వెతకమని చెప్పే ముందు ఉండాలి. చెప్పేదేదో కాస్త ముందే చెప్పవచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఇల్లు అంటే ఎలా? కనీసం వీకెండ్ కూడా కాదు, ఎలా వెతకడం? నేను రావడానికి ఇంకో 2 days ఉందిగా, ఆలోగా ట్రై చేయవే. నువ్వు చేయగలవు, నాకు తెలుసు. ఇంకోసారి చెప్పు. నువ్వు చేయగలవు నేత్ర, చేస్తావు. ఎంత కాన్ఫిడెంట్ నీకు నా మీద? నా కోసం ఆ మాత్రం చేయలేవా ఏంటి? ఆ సెంటిమెంట్ డైలాగ్స్ అవసరం లేదులే, చూస్తాను. దట్ ఈస్ నేత్ర. నవ్వింది. సరే నేత్ర, రాత్రి నువ్వు రూమ్కి వెళ్ళాక చేస్తానులే. సరే పుష్ప, బాయ్. బాయ్ అని చెప్పి పెట్టేస్తారు. మామ్, డాడీ ఏమైనా ఫోన్ చేశారా? ఆఫీస్కి రెడీ అవుతూ అడిగాడు రామ్. నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు చేశారు. మార్నింగ్ 6 గంటలకి చేరారట. హోటల్లో దిగారట. ఫ్రెష్ అయ్యి మీటింగ్కి అర్జెంట్ అవ్వాలని వెళ్ళాలని అన్నారు. ఓకే, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. టిఫిన్ తినేసి వెళ్ళురా. వద్దమ్మా, అసలే లేట్ అయింది, క్యాంటీన్లో ఏదో ఒకటి తినేస్తానులే. ఓకేనన్నా, సాయంత్రం తొందరగా వచ్చి మార్కెట్కి వెళ్ళాలి. అవునా? అయితే నైట్కి డిన్నర్ బయట చేసేద్దాం. నీ షాపింగ్ అయిపోగానే అటు నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేద్దాం. అలాగే. ఓకే మామ్, ఈవినింగ్ రెడీగా ఉండు, రాగానే వెళ్దాం. బాయ్ మామ్. బాయ్. బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో ఉందనే కానీ పని ఎక్కువగా లేకపోవడంతో ఆఫీస్ టైం ఎప్పుడెప్పుడు అయిపోతుందో అని ఎదురు చూస్తూ కూర్చుంది నేత్ర. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ పంపిన మెసేజ్, ఫొటోస్ చూస్తూ కూర్చుంది. రామ్కి ఫేస్బుక్ ఉందో లేదో చెక్ చేద్దాం అనుకుంది. రామ్ అని టైప్ చేసింది. ఆ పేరుతో ఉన్న చాలా ప్రొఫైల్స్ కనిపించాయి. ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూడసాగింది. కానీ ఏది రామ్ అకౌంట్ కాదని నిర్ధారించుకున్న తర్వాత ఏ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసుంటాడో అని ఆలోచించింది. తనని మొదటిగా గుడిలో కలిసినప్పుడు తన పేరు అభిరామ్ అని చెప్పిన విషయం జ్ఞాపకం రాగానే వెంటనే అభిరామ్ అని టైప్ చేసింది. మొత్తానికి ప్రొఫైల్ అయితే దొరికింది. నేత్ర మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఓపెన్ చేసింది. తన ఫ్రెండ్ లిస్ట్ మొత్తం చెక్ చేసింది. మెసేజెస్, కామెంట్స్, ఫొటోస్ అన్నీ వదలకుండా చూసింది. రామ్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి తీయించుకున్న కొన్ని ఫొటోస్ కనిపించాయి. వాటిని చూసి రామ్ అంతా వాళ్ళ అమ్మ పోలికన్నమాట, అందుకే అంత క్యూట్గా ఉన్నాడు అని తనలో తానే నవ్వుకుంది. ఒక్కొక్కటిగా చూడడం మొదలుపెట్టింది. గ్రేట్, చదువులో అన్నిట్లో టాప్ అన్నమాట. ఇంట్రెస్టింగ్. అలా అన్ని ఫొటోస్ చూస్తూ చాలా కలలే ఉన్నాయే అబ్బాయి గారికి అంటూ నవ్వుకుంది. రామ్ పుట్టినరోజు, చదివిన స్కూలు, కాలేజీ అన్ని వివరాలు సేకరించింది. చివరిగా ఒక ఫోటో దగ్గర నేత్ర చూపు ఆగిపోయింది. ఆ ఫోటోని పెద్దదిగా చేసి చూసింది. నేత్ర కళ్ళల్లో ఆశ్చర్యం. అదేంటి, పుష్ప ఫోటో ఇక్కడ? అంటే రామ్ కూడా ఇంజనీరింగ్ ఈ కాలేజీలోనే చదివాడా? అంటే పుష్ప రామ్కి ముందే తెలుసా?
మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అయినా అదే పేరుతో ఎంతమంది ఉండరు? నేను పుష్ప పేరు మాత్రమేగా చెప్పాను. పేరు ఒకటే అయినంత మాత్రాన మనిషి ఒకటే ఎలా అవుతారనుకున్నాడేమో. లేకుంటే నాకు చెప్పుండేవాడు. అయినా ఇప్పటి వరకు తను పుష్పని నేరుగా చూడలేదు కదా. రేపు తను వచ్చిన తర్వాత చూస్తే ఆశ్చర్యపోతాడేమో. నేను కూడా చెప్పను, డైరెక్ట్గా పుష్పని ఎదురుగా తీసుకుని వచ్చి చూపిస్తాను. అప్పుడు చూస్తాను వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అనుకుంది. ఏంటో మేడం గారు ఈరోజు త్వరగా వచ్చినట్లున్నారు అన్నాడు అప్పుడే క్యాంటీన్కి వచ్చి నేత్ర ఎదురుగా కూర్చుంటూ. వర్క్ ఏమీ లేదు రామ్, అంతేకాకుండా ఇంట్రెస్ట్ కూడా లేదు, అందుకే వచ్చేసాను. అంతేకాదు ఏదో సంతోషకరమైన వార్త తెలిసినట్లుగా ఉందే. నీకెలా తెలుసు? తమరి కళ్ళల్లో ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఇట్టే తెలిసిపోతాయి. దాచాలన్నా దాగు, అందుకే ఆ పేరు పెట్టారేమో నీకు. థ్యాంక్స్. ఇది ఆనందపడవలసిన విషయం కాదు. మరి కొన్ని సందర్భాల్లో అలా ఉండడం నీకే ఇబ్బంది అవుతుంది. అంటే ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆ సందర్భం రాకూడదు, బట్ వస్తే అప్పుడు నీకే అర్థమవుతుందిలే. అలాంటి సందర్భం వచ్చినప్పుడు చూద్దాంలే. కానీ ఇంతకీ ఏంటో ఆ ఆనందానికి కారణం తెలుసుకోవచ్చా? కూడదు, ఇట్స్ ఎ సీక్రెట్. నా కళ్ళల్లో అన్నీ కనపడతాయి అన్నావుగా, అది కూడా కనపడుతుందేమో చూడు. నాకే రివర్స్ కౌంటింగా? ఆ విషయం తర్వాత నీకే తెలుస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఇంకోటి ఉంది. అనుకున్నాను. ఏమని? ఏదో ఉండే ఉంటుందని. ఏంటో నువ్వు పరిచయం అయినప్పటి నుండి ఏదో ఒక పని పడుతూనే ఉంది నీతో. పడుతుంది, ఎందుకు పడదు? నీకు పని తగ్గుతుందా? సరే కానీ ఇంతకీ ఆ పనేంటో చెప్పు. ఏం లేదు, పుష్ప వాళ్ళ తాతయ్యని ఇక్కడికి తీసుకుని వస్తుంది కదా. హాస్టల్ ఖాళీ చేసి ఏదైనా ఇల్లు తీసుకుందామని అనుకున్నాం. అంటే ఆ ఇల్లు ఇప్పుడు నేను చూడాలా? భలే కనిపెట్టేశావే. అవును అన్నట్లు నవ్వుతూ తల ఊపింది. అయితే మీకు ఇల్లు దొరికినట్లే. ఇప్పుడే కదా చెప్పాను, అప్పుడే ఎలా? అది ఇప్పుడు కాదు, రేపు ఇల్లు చూడడానికి తీసుకెళ్తాను కదా, అక్కడ చెప్తాను. నువ్వు గ్రేట్ బాసు. అలా అడుగుతానో లేదో ఇలా సొల్యూషన్ చెప్పేస్తావు. అసలు ఎలా సాధ్యం? హౌ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఈజ్ రామ్, అభిరామ్ అన్నాడు నవ్వుతూ. సరే అయితే రేపు ఆఫీస్ అయిపోయిన తర్వాత నేరుగా ఇల్లు చూడడానికి వెళ్దాం. సరే బాయ్ బాయ్. ఫోన్ లిఫ్ట్ చేసి హలో మామ్ అంది. అప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ ఎక్కిన నేత్ర. ఏంటే ఇప్పటికి గుర్తొచ్చిందా నీకు మీ మామ్? ఏమనుకుంటున్నావు అసలు? ఫోన్ చేస్తే కట్ చేస్తావు. పోనీ నువ్వు చేస్తావా అంటే అది లేదు. ఎన్ని రోజులైందో తెలుసా నువ్వు కాల్ చేసి? అమ్మ 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 కాస్త ఆగమ్మా, నేను చెప్పేది కూడా కాస్త విను. ఏంటి నువ్వు చెప్పేది? ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది, అందుకే కుదరలేదంటావు. అదేం కాదమ్మా, పుష్ప వాళ్ళ అమ్మమ్మ గారు సడన్గా చనిపోయారు. అయ్యో పాపం, పుష్ప చాలా బాధపడి ఉంటుంది కదా. అవునమ్మా, అందుకే నేను కూడా వాళ్ళ ఊరెళ్ళి ఒక 2 రోజులు ఉండి ఓదార్చి వచ్చాను. అలాగే తను వాళ్ళ తాతయ్యని తీసుకుని పర్మనెంట్గా ఇక్కడికి వస్తానంది. అందుకే మేము ముగ్గురం ఉండడానికి ఏదైనా ఇల్లు చూడమంది. అందుకే కాస్త బిజీగా ఉన్నాను. అవును పాపం, ఆయన మాత్రం ఒంటరిగా అక్కడేం చేస్తారు? పోన్లే, మంచి పని చేస్తుంది. ఇంతకీ ఇల్లు దొరికిందా? ఆ పనిలోనే ఉన్నానమ్మా, రేపు ఈవినింగ్ వెళ్ళి చూడాలి. సరే కానీ ఇంకేంటి సంగతులు? డాడీ ఎలా ఉన్నారు? క్యాంప్ నుండి వచ్చేసారా? బాగున్నారు, నిన్ననే వచ్చారు. రాగానే నీ గురించి అడిగారు. నాకే ఏం చెప్పాలో తెలియలేదు. బాగానే ఉంది, నిన్న కూడా మాట్లాడానని చెప్పాను. మంచి పని చేసావమ్మా, లేకుంటే నాన్న చేతిలో నా పని గోవిందా. నాకు తెలుసు కదా, అందుకే ఏం చెప్పలేదు. కానీ వారం నుండి కాల్ చేయలేదు. ఏమై ఉంటుందా అనే అనుమానంతో నేనే కాల్ చేశాను. ఇప్పుడు కూడా ఈ రోజుతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయిలే అమ్మా. ఇక రోజు చేస్తానులే. డాడీని అడిగానని చెప్పు, రేపు చేస్తాను. పుష్పని అడిగానని చెప్పు. అలాగే తను వచ్చాక నాకు ఒకసారి కాల్ చేయించి మాట్లాడతాను. అలాగే అమ్మా, ఉంటాను. అలాగే బాయ్. రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చున్నారు రామ్, సుధారాణి. ఏం తింటావు మామ్? ఏదో ఒకటి చెప్పు నాన్న. టిఫినేగా. ఒక్క నిమిషం చెప్పేస్తాను అని వెళ్ళాడు. నాన్న, లాస్ట్లో మాత్రం ఒక ఐస్ క్రీమ్ చెప్పురా, తిని చాలా కాలం అయింది. ఐస్ క్రీమ్ తినొద్దని నాన్న చెప్పారు కదమ్మా. ఇప్పుడు ఆయన లేడుగా, ఆయన ఎప్పుడో ఒకటి తింటే తప్పులేదు లేరా. సరే అలాగే తిందువులే, కానీ ఇంకా ఏమేం తినాలనిపిస్తే అవన్నీ తిను. థ్యాంక్స్ రా నాన్న, మీ నాన్నతో వస్తే నన్ను ఏది తిననివ్వడు. అది తినకు, ఆయిల్ ఎక్కువ, ఇది తినకు, గ్యాస్ వస్తుందంటూ ఏమీ తిననివ్వడు. అందుకే మీ నాన్నతో బయటికి వెళ్ళడమే మానేశాను. తల్లి మాటలకి నవ్వుకున్నాడు. ఈరోజు నీ ఇష్టం మామ్, ఓకేనా? అంది ఆనందంగా. అమ్మ, నీకో విషయం చెప్పాలి అన్నాడు వచ్చిన ఫుడ్ ప్లేట్లో పక్కకి తీసి పెడుతూ. ఏంట్రా అది? చెప్పు. మన మిద్దె మీద హౌస్తో అవసరం వచ్చింది మామ్. ఎవరికి రా? ఎవరికో ఒకరికిలే, కావాలి అంతే. సరే, ఇందులో ఏముంది, వాడుకోమను. కానీ రేపే కావాలి. అది కూడా వాడుకోవడానికి కాదు, ఒక ఫ్యామిలీ ఉండడానికి.
ఇప్పటికిప్పుడు అంటే ఎలారా? అది కూడా కాకుండా ఉండడానికి అంటున్నావు. చాలా రోజుల నుండి వాడక దుమ్ము కొట్టుకుపోయింది, క్లీన్ చేయించాలి. అందుకే అడుగుతున్నాను. నాకు అర్జెంటుగా కావాలి. టైం పడుతుంది నాన్న. అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్క రోజులో కూడా కాదు, కనీసం 3 రోజులు పడుతుంది. ఇంకొక 2 రోజులు ముందు చెప్పి ఉండొచ్చు కదా. ఇప్పుడేం చేయాలి మామ్? వాళ్ళు రేపే వస్తారు ఇల్లు చూడడానికి. ఇంతకీ ఎవర్రా వాళ్ళు? అదంతా తర్వాత చెప్తానులే, కానీ ముందు ఒక్క రోజులో దాన్ని ఎలా క్లీన్ చేయాలో ఆలోచించు. నాకు రేపటికల్లా కావాలి అంతే అన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఈరోజు నన్నెందుకు రెస్టారెంట్కి తీసుకొచ్చావో. చిచి, అలాంటిదేం లేదు. కాదు కాదు మామ్, ఇల్లు విషయం ఇందాకే తెలిసింది, కానీ మన రెస్టారెంట్ ప్లాన్ ఉదయమే ఫిక్స్ చేశాను కదా. సర్లే, ఎలాగోలా చేస్తాను. దట్ ఈజ్ మై మామ్. ఇంకేమన్నా తింటావా మామ్? ఇంక చాలు నాన్న, ఇప్పటికే ఎక్కువైంది, ఇక వెళ్దాం. సరే మామ్. బిల్ పే చేసేసి ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరు పద్మ? ఫోన్లో అమ్మాయేనా అంటూ లోపలికి వచ్చాడు నేత్ర వాళ్ళ నాన్న శివరాం. అవునండి. మీరు క్యాంప్ నుండి వచ్చారా లేదా అని అడిగింది. నిన్ననే వచ్చారని చెప్పాను. రేపు కాల్ చేస్తానంది. సరే కానీ ఒక కప్పు కాఫీ ఇవ్వు పద్మ, ఒకటే తలపోటుగా ఉంది అడిగాడు హాల్లోని సోఫాలో కూర్చుంటూ. అలాగే అండి, ఇప్పుడే తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది పద్మ. ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా అని అడిగింది కాఫీ కప్ చేతికి అందిస్తూ. అప్పటి వరకు సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఉన్న శివరాం భార్య మాటలకి టక్కున కళ్ళు తెరిచాడు. అవును పద్మ, కాస్త ఎక్కువగానే ఉంది అంటూ కప్పు అందుకున్నాడు. అన్నట్టు చెప్పడం మర్చాను, మన అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది. మన అమ్మాయికి పెళ్లి చేయాలని మనం ఇంకా అనుకోలేదు కదా, మరి అప్పుడే సంబంధం ఏంటండి? అదే నేను అన్నాను, కానీ వాళ్ళు వినలేదు. మరైతే ఇప్పుడు మొదలు పెట్టండి అన్నారు. అయినా ఎవరండి వాళ్ళు? మన అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలో మనం నిర్ణయించుకోవాలి, కానీ వాళ్ళు చెప్పడం ఏంటి? ఎవరో కాదు, మా ఎండీనే. మీ ఎండీనా? ఇప్పుడు చెప్పు, వాళ్ళకి ఏం చెప్పమంటావు? అయినా అమ్మాయిని ఒక మాట అడగాలి కదా. ఉన్నట్లుండి ఇలా సంబంధం అంటే కంగారు పడిపోదు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమీ లేదులే, నిదానంగానే చెప్పు. నేను ఆయన్ని కాస్త టైం అడిగి చూస్తాను. అయినా జస్ట్ అడిగారు అంతేగా. నిర్ణయం అయితే మనదే కదా, చూద్దాం. కానీ మీ ఎండీ గారే స్వయంగా మన అమ్మాయిని అడిగారంటే ఎంత అదృష్టం. అయినా ఆయన మన అమ్మాయిని ఎప్పుడు చూశారు? మొన్న మన ఇంటికి గృహప్రవేశానికి కుటుంబ సమేతంగా వచ్చారు కదా, అప్పుడు చూశారట. వాళ్ళ అబ్బాయే స్వయంగా మా ఎండీని అడిగాడట మన అమ్మాయి గురించి. అయినా అంత పెద్ద వాళ్ళతో మనం తూగగలమంటారా? అది వాళ్ళకు మాత్రమే తెలియాలి. తెలియదా? అది నిజమే అనుకోండి, కానీ అబ్బా పద్మ, అసలు ఇంకా ఏమీ కాలేదు. నువ్వు అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయావు. ఆయన ఒక్కసారేగా అడిగారు. చూద్దాం, ఇంకోసారి అడిగితే అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు అమ్మాయితో కూడా అనకు. అనవసరంగా లేనిపోని ఆలోచనలు ఎందుకు తనకి? అలాగే అండి, మీ ఇష్టం. ఇంట్లోకి రాగానే పైకి వెళ్ళబోతున్న తల్లిని ఆపి, ఇప్పుడు ఎందుకు మామ్ పైకి వెళ్తున్నావు అని అడిగాడు రామ్. మరి తమరు రేపటికల్లా కావాలన్నారుగా, ఇప్పటి నుండి మొదలు పెడితే గానీ అవ్వదుగా. అందుకే ఎలాగోలా ఫుల్గా తినిపించావుగా, అది అరిగేదలా. అయినా ఇప్పటికిప్పుడు మొదలు పెట్టాల్సిన పని లేదు. రేపు ఉదయం కాస్త త్వరగా లేస్తే సరిపోతుంది. నేను కూడా హెల్ప్ చేస్తానుగా. 1 గంటలో చేస్తే అయిపోయే పని కాదు నాన్న. అది నిదానంగా చేస్తే కనీసం 3 రోజులు పడుతుంది. 1 రోజులో చేయాలంటే ఇప్పటి నుండే మొదలు పెట్టాలిగా. మరి అయితే నేను వస్తాను పదా అంటూ ఇద్దరు పైకి వెళ్ళారు. డోర్ తీసి చూసిన రామ్ ఆశ్చర్యపోయాడు. మామ్, ఏంటి మామ్ ఇది? మరి నేను చెప్తే విన్నావా? ఇప్పుడేమంటావు? నైట్ అవుట్ చేయాలి అంటాను. మరైతే కానీ మొదలుపెట్టు అంటూ లోపలికి వెళ్ళింది. ఇల్లంతా బూజుతో నిండిపోయి ఉంది. అడుగు పెడితే కాళ్ళు అతుక్కుపోతున్నాయి. ఎక్కడి సామాన్లు అక్కడే దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. సుధారాణి లోపలికి వెళ్ళి మూలగా ఉన్న చీపురు తీసుకుని చిమ్మడం మొదలుపెట్టింది. రామ్ బూజు దులపడం మొదలుపెట్టాడు. కాసేపటికి రామ్ వాచ్ వైపు చూసి ఆశ్చర్యంగా సుధారాణి వైపు చూసి, మామ్, ఇట్స్ ఆల్రెడీ 1. ఈ రోజుకి ఇక చాలు. మార్నింగ్ లేచి మిగతా చేద్దాం. ఐఎమ్ సో టైర్డ్ అన్నాడు నీరసంగా మొహం పెట్టి. కొడుకు మొహం చూసి నవ్వొచ్చింది సుధారానికి. ఏరా నాన్న, అప్పుడే అలసిపోయావా? మరి రేపటికల్లా ఎలా తయారు చేస్తావు ఇల్లు? అనుకున్నాను, కానీ మామ్ చాలా కష్టం. కానీ మాటైతే ఇచ్చేశానుగా, తప్పదు అంటూ మరలా పని మొదలు పెట్టాడు. నువ్వు చేసింది చాలే, కానీ వెళ్ళి పడుకో. నేను ఈ చెత్తంతా తీసేసి వస్తాను. ఉదయం లేచి మిగతాది చూసుకుందాం అంది. సరే మామ్, అయితే ఇప్పుడు ఈ సామానంతా ఒక రూమ్లో ఉంచేసి లాక్ చేసేద్దాం. ఎలాగో ఇంకా 2 గదులు ఉన్నాయిగా, వాళ్ళని అవి వాడుకోమని చెప్దాం. తర్వాత మెల్లగా ఆ రూమ్ సంగతి చూసుకుందాం అన్నాడు. బ్రతికించావురా, లేకుంటే ఆ సామానంతా మన ఇంట్లోకి మార్చేయమంటావేమో అని భయపడ్డాను. అక్కడ అంత ముఖ్యమైనవేమీ లేవుగా. మీ నాన్నగారివేవో ఉన్నాయి, అవి కూడా పెద్దగా అవసరం లేవు. ఒకవేళ కావాలంటే అప్పుడు చూద్దాంలే, ఇక్కడేగా ఉంటాయి అంది. అయితే నేను ఈ సామానంతా ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసేసి వెళ్తాను. మార్నింగ్ చూసుకుందాం మిగతాది. అలాగే
ఇద్దరూ కలిసి ఆ సామానంతా ఒక గదిలోకి మార్చేసి ఆ గదికి తాళం వేశారు. రామ్ కిందికి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకున్నాడు. సుధారాణి మాత్రం ఇంకా కాసేపు పనిచేసి కిందికి దిగింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.